నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు చాలా హ్యాపీగా ఉన్నారు. టికెట్ లేకుండా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా చుట్టేస్తున్నారు. అయితే మహిళా ప్రయాణికులు హ్యాపీగా ఉన్నా తమకు మాత్రం నష్టాలు తప్పడం లేదంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు. సో మహాలక్ష్మి పథకం వల్ల బస్సులపై భారం పెరగడంతో పాటు ఇన్సూరెన్స్, డీజిల్ వినియోగం సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 అంటే రేపటి నుంచి సమ్మెకు దిగుతామని సర్కార్కు ఒక అల్టిమేటం అయితే జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మాట్లాడదాం ఏం జరుగుతోంది అసలు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం చాలా ప్రతిష్టాత్మకంగా సర్కార్ తీసుకుంది కాబట్టి మరి ఈ అద్దె బస్సుల యజమానులు ఎవరైతే అల్టిమేటం ఇచ్చారో చర్చలు ఎట్లా సాగబోతున్నాయి, పరిష్కారం అవుతుందా కాదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ గారు అందుబాటులో ఉన్నారు. సంజయ్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మహాలక్ష్మి పథకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో సర్కార్ మనందరికీ తెలుసు. ఫ్రీ బస్సులో ఇప్పటికే 6 కోట్ల పైచిలుకు మహిళలందరూ ప్రయాణం చేసేశారు వితిన్ 1 మంత్తోని. సో ఇప్పుడు యాజమాన్యాలు మేము నడపలేము బస్సులను, ఏంటిది కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు, మా వల్ల కాదు అంటూ సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సంజయ్? స్వామి, ఒకటి ఇక్కడ మనం చర్చించుకోవాల అంశం 2 రకాలుగా ఉన్నది. ఒకటి ఏంటంటే మహిళలకు ఒక పక్క ఉపయోగం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంతో అది అంటే సంతోషకరమైన అంశం అయినప్పటికీ ప్రైవేటు బస్సు ఆర్టీసీ బస్సులు అనేటువంటి యాజమానులకు మటుకు తీవ్ర స్థాయిలో నష్టము వాటిల్లుతుందనేసి ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల యాజమాన్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. రేపు జనవరి 5వ తేదీ నుంచి ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను అన్నిటినీ బంద్ చేస్తాము, రాస్తారోక చేస్తాము, అంటే ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నడపనీయము అనే ఉద్దేశంతో ఆర్టీసీలో నడిపిస్తున్నటువంటి ప్రైవేటు బస్సుల యాజమానులు రేపు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసిరని చెప్పుకోవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొలువుదీరినటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని అంశాల మీద అంటే నిజమైన ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలని చాలా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సూపర్ 6 అనేసి ఏదైతే అనుకున్నామో అందులో మహాలక్ష్మి అంటే ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వము ఏదో విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళని ఆదుకోవాలనే సదృద్దేశం అంటే ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి సూపర్ 6లో మహాలక్ష్మి అనే పథకం కింద ఆర్టీసీలో ప్రయాణించేటటువంటి మహిళలందరికీ ఉచిత ప్రయాణము, వీరు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణించినా కూడా వాళ్ళకి ఎలాంటి ఛార్జీలు చెల్లించకూడదు అనేసి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్గా నడిపిస్తుంది. ప్రతిరోజు సుమారు 25 లక్షల నుంచి 35 లక్షల మంది ఇప్పుడు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇంతవరకు బాగుంది. కాకపోతే రెండవది ఏంటంటే ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు బస్సుల యాజమానులకు చాలా తీవ్ర నష్టం వాటిల్లుతుందనేసి ప్రైవేటు ఆర్టీసీ బస్సుల యొక్క యాజమాన్యం ప్రభుత్వానికి ఒక సమ్మె మీన్స్ ఏంటంటే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నావో రేపటి నుంచి అంటే లాక్డౌన్గా అంటే ఒకటి ఏంటంటే చక్రం బంద్ కాబోతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా వాళ్ళకు 2 ఒకటి ఏంటంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలు గతంకు అంటే అంటే గతంలో ఒక ఆర్టీసీ బస్సులో సుమారు ఒక 15 నుంచి 20 మంది ఫర్ డే ఒక బస్సులో ప్రయాణిస్తారంటే అది ప్రతిరోజు అది 50 నుంచి 100 వరకు చేరుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్టీసీ బస్సు బస్సు ఏంటంటే పూర్తి స్థాయిలో నష్టపోతుంది, దీని ఆక్యుపెన్సీ రాదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఇంతమందిని ఎక్కియడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సహకరించడం లేదు అనేసి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు యాజమానులు చెప్తున్నటువంటి అంశం. నిజంగా కూడా వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వము వీరికి ఎలాంటి సలహాలు సూచనలు చేస్తుంది. రేపు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తోటి ఈరోజు సాయంత్రం మీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఆర్టీసీలో ఎన్ని ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు పనిచేస్తున్నాయి, ఎన్ని నడిపిస్తున్నారు, వాటికి ఎంతెంత చెల్లిస్తున్నారు, ఒకవేళ మహిళలు ఏ ప్రాంతాలలో ఎక్కువ జర్నీ చేస్తున్నారు ఈ ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల్లో, వీటన్నిటినీ కొద్దిగా అంటే ఆర్టీసీ నుంచి కొన్ని నివేదికలు తెప్పించుకొని ఆ నివేదికల ఆధారంగా వీళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు
చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యుల పిలిపించుకొని వాళ్ళతోటి చర్చించే అవకాశం అయితే స్పష్టంగా సంజయ్ ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటై ఆల్మోస్ట్ అన్నిటి మీద ఇంకా రివ్యూసే నడుస్తున్నాయి. అట్లాంటిది ఫస్ట్ పథకం ఏదైనా స్టార్ట్ అయింది అని అంటే అది ఫ్రీ బస్ జర్నీ ఫర్ లేడీస్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఒక 20 రోజులు అయింది స్టార్ట్ అయ్యి, అప్పుడే సమ్మె నోటీస్ ఇవ్వడం ఒకటి. టీఎస్ఆర్టీసీలో ఇప్పుడు దాదాపు 3000 బస్సులు నడుస్తున్నాయి, అంటే ప్రైవేట్కి సంబంధించిన బస్సులు నడుస్తున్నాయి. 3000 బస్సులు ఒక్కసారి ఆగిపోతే సిచ్యువేషన్ ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఇది సాధ్యం కాదు, ఇది అసలు అసాధ్యం అన్నటువంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక అస్త్రం దొరికినట్టు అవుతుంది కదా. సో దీన్ని ఎంత త్వరితగతిన సాల్వ్ చేయాలి సర్కార్? అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ఆర్టీసీ మహిళలకు కేటాయించినటువంటి ఫ్రీ బస్సు ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్సులతో పాటు ఈ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఏదైతే ఉందో కొంతమంది అంటే మగవారికి కూడా కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు ప్రత్యేక బస్సులు నడిపించాలి. అట్లా నడిపించినట్లయితే ఓన్లీ ఈ మగవారికి కేటాయించినటువంటి బస్సుల్లో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలు దీనికి అంగీకరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సుమారు 2000 నుంచి 2500 నుంచి 3000 బస్సుల వరకు ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు నడిపిస్తున్న అది ఇంతకుముందుకే మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర మంత్రితో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తోటి ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి అంటే వీళ్ళు ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి సూచనలు చేయనున్నారు, ఈ రెండింటిపైన రేపు అంటే నిజంగా ఈ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు బంద్ కాబోతున్నవా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండేసేసి దీనికి సంబంధించినటువంటి ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం ఉందా? సో మొత్తం మీద ఈ రేపు జనవరి 5వ డేట్ నాడు ప్రైవేట్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులని బంద్ చేయాలా నడిపియాలా అనేది సాయంత్రంలోగా తేలనుంది సౌమ్య. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్లు గతంలో నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము అంటే కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము అంటే ఇప్పటికీ నెల రోజులు కూడా కాలేదు. అంటే 7వ డేట్ నాడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే డిసెంబర్ 7వ డేట్ నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు డిసెంబర్ 7 వస్తే కానీ ఒక నెల రోజులు గడవలేదు. నెల రోజులు గడవక ముందే చాలా ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ముందు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్కే సంబంధించిందే కాదు రకరకాల ఇష్యూలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా సమస్యలు ఎదురుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిని ఒక్కొక్కటి వన్ బై వన్ మెల్లమెల్లగా దీన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ముందుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతి ఒక్క దాన్ని సాల్వ్ చేసి అందరికీ అందుబాటులో అందరికీ సౌకర్యంగా ఉండే విధానాలను మేము పరిష్కార మార్గాలను వెతుకుతున్నామనేసి ముఖ్యమంత్రి చెప్పగానే చెప్పిండ్రు. అందులో భాగంగా ఈ ఆర్టీసీ కూడా ఒకటే అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టీసీలో అవలంబిస్తున్నటువంటి ప్రైవేటు ఆర్టీసీ బస్సుల యాజమానులను పిలిపించుకొని వాళ్ళ సమస్యలను తెలుసుకొని వారికి ఎలాంటి అంటే ఎసులుబాటు కల్పించాలి, వాళ్ళు ఎలాంటి డిమాండ్లు పెట్టారని ఈ రెండింటిపైన చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సౌమ్య. ఏదేమైనా కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు వీటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళకి ఆక్యుపెన్సీ కావచ్చు, వీటిని అంటే ప్రయాణికులను బస్సులను పెంచిగిన ఒకవేళ ఆర్టీసీలో అంటే ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఆర్టీసీ బస్సులు ఎప్పుడైతే పెరుగుతావో ప్రయాణికుల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇలా కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సౌమ్య. కానీ సంజయ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కెపాసిటీకి మించి బస్సులలో ఎక్కుతున్నారు కాబట్టి మా బస్సులు పాడవుతున్నాయి అనేది మెయిన్ రీజన్ ఇప్పుడున్నటువంటి యాజమాన్యులు చెప్తుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన బస్సెస్ అంటే గవర్నమెంట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు చాలా కాలం నుంచి అసలు కొత్త బస్సులు కొనలేదు. మరి వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిజంగానే ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యుల డిమాండ్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే ఆర్టీసీ పరిస్థితి కూడా అంటే గవర్నమెంట్ బస్సెస్ పరిస్థితి కూడా అదే. సో ఇట్లా ఈ రెండు ఇష్యూస్ని ఎట్లా డీల్ చేయబోతున్నది ఒకటి. మొన్ననే 1050 బస్సులు కొన్నారు. సో ఒకటే మైనస్ అవుతున్నాయి ఎక్కువ ఉన్నాయి, ప్లస్ అవుతున్నాయి చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఎట్లా అడ్జస్ట్ చేయబోతున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా బస్సులను ఫ్రీ బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మేము ఒక నెల రోజుల పాటు అబ్జర్వేషన్ చేయబోతున్నాం, దానికి సంబంధించి నివేదిక తయారు చేస్తాం, ఆ తర్వాత మేము రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టు సెటిల్ డౌన్ చేసుకోబోతున్నాం అన్నటువంటి మాట కూడా చెప్పారు. సో ఇవన్నిటి మీద ఎంత సీరియస్ రివ్యూ జరగబోతోంది సంజయ్?
ఒకటి స్వామి అంటే సజ్జనర్ ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనర్ కూడా దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేస్తుంది. ఒకటి, ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు నడిపిస్తున్నటువంటి సుమారు 2500 నుంచి 3000 బస్సులు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఈ 2500 బస్సుల నుంచి 2500 నుంచి 3000 బస్సులు ఏవైతే ఉన్నావో వీటి అన్నిటిని పూర్తిగా రద్దు చేసేసి రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే మన 1050 బస్సులని కొత్త వాటిని అంటే లగ్జరీ బస్సులు కావచ్చు, పల్లె వెలుగు కావచ్చు, రకరకాల సూపర్ లగ్జరీ కావచ్చు, ఇలాంటి బస్సులన్నింటి సుమారుగా 1000కి పైగా బస్సులని రాష్ట్ర ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆర్టీసీ బస్సులని మరింత పెంచే విధంగా, మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి ప్రణాళికల్లో ఈరోజు సజ్జనరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనే మీద కొంత చర్చ జరుగుతుంది. నిజంగా కూడా ఆర్టీసీలో ఈ ప్రైవేటు యాజమానులు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి సమాచారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ఏవైతే వీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని వీళ్ళు ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోతే ఆ ఉన్నటువంటి 2500 నుంచి 3000 ఆర్టీసీ బస్సులను క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే మరి ఒక 1000-2000 బస్సులు కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ కొనుక్కోలేని పరిస్థితి ఒకవేళ టైం పట్టినట్టయితే ఇప్పుడు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సుమారు ఈ 2500 నుంచి 3000 ఆర్టీసీ ప్రైవేటు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటినే ఒకవేళ యాజమానులే దాన్ని ఒకవేళ విక్రయించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని ఫ్రీగా నడిపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే రెండు విధాలుగా ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనర్ రెండు నివేదికలను తయారు చేశారు. ఈ రెండు నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏది మేలుగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ రెండు నివేదికల ఆధారంగా మహిళలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేసి ఈ యొక్క నివేదికని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని నడిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఒకటి, ఆర్టీసీ ఎప్పుడే కానీ యాజమానులు భయపెట్టించేటటువంటి ఈ భయభ్రాంతులకు గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, రకరకాల ఆర్టీసీలో ప్రయాణం సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్రీ సర్వీసులను ఇది ఎప్పుడు నడిపించాలి అంటే ఏదో తాత్కాలికంగా నడిపించేసి దీన్ని క్లోజ్ చేసేది కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం కల్పించాలనే ఒక సదుద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ యొక్క మహాలక్ష్మి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు ఆర్టీసీ అదే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు యాజమానులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో సాయంత్రం లోపు ఒక సయోధ్య కుదిరితే తప్ప ఆర్టీసీలో మనగడ కొనసాగించలేమనేసి ప్రైవేటు యాజమానులు చెప్తున్నట్టు అంశం. నిజంగా కూడా వాళ్ళు ఎలాంటి డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు చేయబోతున్నారు అనేది సాయంత్రం 5 తర్వాత కానీ తెలియబోతుంది. సౌమ్య, ఎస్, ఆల్ రైట్ సంజయ్, మొత్తం మీద అది ట్రాన్స్పోర్ట్ మీద అయితే పూర్తిగా ఒక రివ్యూ జరిగే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టేకప్ చేసినటువంటి పథకం ఇది. సో మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు చాలా హ్యాపీగా ఉన్నారు. టికెట్ లేకుండా రాష్ట్రాన్ని పూర్తిగా చుట్టేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మహిళా ప్రయాణికులు హ్యాపీగా ఉన్నా సరే తమకు మాత్రం నష్టాలు తప్పడం లేదంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. సో మహాలక్ష్మి పథకం వల్ల బస్సులపై భారం పెరగడంతో పాటు ఇన్సూరెన్స్ అండ్ డీజిల్ వినియోగం సమస్యలు తీర్చాలని వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే జనవరి 5 అంటే రేపటి నుంచి మేము సమ్మెకు దిగబోతున్నామని సర్కార్ కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఇందులో ఇంకొకటి ఒక చిన్న అంశం ఏంటంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నదంటే గత ప్రభుత్వము ఆర్టీసీ యజమానులకు ప్రైవేట్ యజమానులకు ఏదైతే బకాయిలు ఉన్నావో ఆ బకాయిలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే సుమారు ఒక్కొక్క అద్దె బస్సుకు సుమారు ఒక 5-6 నెలల నుంచి ఆర్టీసీ అది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆ అద్దె బస్సులకు అద్దెలు చెల్లించలేదనేసి కూడా అద్దె బస్సుల యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. నిజంగా కూడా ఇది కూడా అంటే ఎంతవరకు ఈ అమౌంట్ డ్యూ ఉంటుంది, ఇవి అంటే ఈ ఆర్టీసీ ఎంత వాళ్ళకు చెల్లింపులు చేయాలి, వీటిపైన కూడా ఒక సమీక్ష
చేసే అవకాశం ఉంది. నిజంగా కూడా వాళ్ళు ఒకవేళ ఈ అమౌంట్ చెల్లిస్తే, అంటే ఏదైతే అద్దె బస్సులకు డ్యూ పేమెంట్ ఉందో ఆ పేమెంట్ ఇస్తేనే కానీ వీళ్ళు బస్సులో నడిపిస్తారా, లేకపోతే వాటిని కొనసాగించే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సౌమ్య. ఎస్, ఆల్ రైట్ సంజయ్, మొత్తం మీద అది ట్రాన్స్పోర్ట్ మీద అయితే పూర్తిగా రివ్యూ టేకప్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం కాబట్టి డెఫినెట్లీ దీనిపైన రివ్యూ జరగబోతోంది. ఐ థింక్ మధ్యాహ్నమా లేకపోతే సాయంత్రం వరకు డెఫినెట్లీ ఈ ఆర్టీసీ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్చలకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పరిష్కారం అయ్యే అంశాలు ఏంటి అనేది పూర్తిగా కూలంకుషంగా చర్చించి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళైతే సమ్మెకు దిగకుండానే చూసుకుంటుంది సర్కార్ అనే మాట కూడా వినిపిస్తుంది. చూడాలి మరి సాయంత్రం వరకు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాల్సిందే.